ఆన్లైన్ అసెస్మెంట్ స్టార్ట్ చేశారా? ఓకే. సో స్టార్ట్ చేయండి. పెండింగ్ ఉంటే డన్. ఓకే గైస్. టాలీ ప్రైమ్ 6.0లో ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి? ప్రైజ్ లిస్ట్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఈ ప్రైజ్ లిస్ట్ వల్ల మనకు యూజెస్ ఏంటి? అనేది మనం తెలుసుకోవాలి. అసలు ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి? ఎందుకు దీన్ని ఉపయోగించాలి? ఏ పర్పస్ కోసం ఉపయోగించాలి? అంటే ఇప్పుడు మీ బిజినెస్ రిటైలర్ షాప్ అనుకోండి. లేదంటే హోల్‌సేలర్ షాప్ సో మీరు స్టాక్ ఆర్ గూడ్స్‌ని ఎక్కడికి వెళ్లి పర్చేజ్ చేస్తారు? మీ యొక్క సిటీ ఎక్కడైతే దగ్గర ఉంటుందో, ఆ సిటీలోకి వెళ్లి లేదంటే టౌన్‌లోకి వెళ్లి పర్చేజ్ చేస్తారు. సో అక్కడున్న డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్‌కో, బెంగుళూరుకో, చెన్నైకో వెళ్తారు. సో వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్‌ని బట్టి అది మొబైల్ షాపా, ఫర్నిచర్ షాపా, ఎలక్ట్రికల్ గూడ్సా, కంప్యూటర్ స్పేర్ పార్ట్సా, మెడిసిన్సా ఏవైనా కావచ్చు. హైదరాబాద్‌కో, బెంగుళూరుకో వెళ్లి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పర్చేజ్ చేసి సో వాటిని మనం లోకల్‌గా హోల్‌సేలర్స్‌కి సేల్ చేయడం జరుగుతుంది. లోకల్‌గా హోల్‌సేలర్స్‌కి సేల్ చేస్తే, హోల్‌సేలర్స్ రిటైలర్స్‌కి సేల్ చేస్తే, రిటైలర్స్ కన్స్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళకు సేల్ చేస్తారు. ఇది ప్రాసెస్. ఓకే. బట్ మనం ఒకవేళ హోల్‌సేలర్స్ అయితే, మనం ఎవరికైనా సేల్ చేస్తే, వారికి క్వాంటిటీని బట్టి మనం డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాంటిటీని బట్టి డిస్కౌంట్స్ అనేది మనం ఇస్తాం. ఏ విధంగా ఇస్తాం అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఇది డిఫాల్ట్‌గా మనం సెటప్ చేస్తాం. హోల్‌సేలర్స్‌కి ఒక రేటు. ఓకే. సో, తర్వాత మనకి ఇంకా డిస్ట్రిబ్యూటర్స్‌కి ఒక రేటు, కన్స్యూమర్స్‌కి ఒక రేటు డిస్కౌంట్ అనేది సెటప్ చేస్తాం. ఓకే. ఇది ఏ విధంగా సెటప్ చేస్తామనేది టుడే క్లాస్‌లో టాలీ ప్రైమ్ 6.0లో డిస్కస్ చేద్దాం. ఓకే. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. న్యూ కంపెనీ క్రియేట్ చేయండి. వరుణ్ ఏజెన్సీస్. మార్చ్ 24. ఆంధ్ర ట్రేడర్స్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి. సో దాని అండర్‌లో ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే ఆప్షన్ ఎస్ పెట్టండి. ఇంకా రిమైనింగ్ జీఎస్టీ ఇవన్నీ కామన్. 37 కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సో ఓచర్స్‌లోకి రండి. రిసిప్ట్ తీసుకోండి. ఆల్ట్ సి క్యాపిటల్ ఇవ్వండి. క్యాపిటల్ అకౌంట్, క్యాష్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, ఆల్ట్ సి. నవ్య మర్చెంట్స్, సన్డ్రీ క్రియేటర్స్. 37 కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. క్రియేట్, పర్చేజ్, purchase accounts, save. Alt C, fruit, term. Alt C, PK, tax. SSN number వేయించుకోండి. 5%. So 50, 50. Alt C, Ayush. Numbers,
12%. 140. Alt C, Marigold. Numbers. So 18%. 30. Alt C, Bingo. Boxes, BX. So 28%. Tax ఇవ్వాలి. Duties and taxes, GST, CGST. ఈ విధంగా మనం రెగ్యులర్ గా పర్చేజ్ చేసినట్టే పర్చేజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే సేల్స్ లో చూడండి. సో సేల్స్ టు జాన్ ట్రేడర్స్ చిత్తూరు అని ప్రింట్ రీటైలర్ ఏమన్నాం, రీటైలర్ అన్నాం. క్రియేట్ లెవెల్ అండి. ఎప్పుడైతే ఎఫ్ లెవెల్ లో మీరు ప్రైజ్ లెవెల్స్ అని ఆప్షన్ వేసి పెడతారో ప్రైజ్ లెవెల్స్, ప్రైజ్ లిస్ట్ స్టాక్ ఆర్ కేటగిరీ అని చూపిస్తుంది. ఇక్కడ మనకు ఎవరెవరు కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ క్రియేషన్ చేసుకోవాలి. రీటైలర్స్ ఉన్నారు, హోల్సేలర్స్ ఉన్నారు. ఇప్పుడు వారికి సెటప్ చేసుకోవాలి. ప్రైజ్ లిస్ట్ మనకి ఇప్పుడు రీటైలర్ గా ఉన్నాడు, ఆ రీటైలర్ కి సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రూట్ లెస్ దాన్ 20, రేట్ వచ్చేసి 70, డిస్కౌంట్ వచ్చేసి 5%. అంటే 1 నుంచి 20 మధ్యలో 5 కొనినా, 10 కొనినా, 15 కొనినా, 20 కొనినా రేట్ ఎంత తీసుకోవాలి? 70 రూపీస్. డిస్కౌంట్ ఎంత తీసుకోవాలి? 5%. ఒకవేళ 20 నుంచి 50 మధ్యలో మనం సేల్ చేస్తే రేట్ 60%, 60 రూపీస్, 5% పెరుగుతుంది. 50 నుంచి 100 మధ్యలో సేల్ చేస్తే 50 రూపీస్, 7. ఈ విధంగా మనం తీసుకుందాం. అంటే క్వాంటిటీ ఎక్కువ ఆ కస్టమర్ మన దగ్గర పర్చేజ్ చేసేదాన్ని బట్టి రేటు తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? ఐసి. నెక్స్ట్ మ్యారీ. నెక్స్ట్ బింగో. వచ్చేసరికి వెళ్ళండి. సేల్స్, ఆల్ట్ సి, జాన్ ట్రేడర్స్. సన్రీ డెబ్టర్స్ 37, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇక్కడ చూడండి రీటైలర్స్, ఆల్ట్ సి, సేల్స్ అకౌంట్స్. F11 క్లిక్ చేయండి. యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. సో క్వాంటిటీ 20. చూడండి రేట్ ఆటోమేటిక్ గా తీసేసుకుంది. 5 ఇవ్వండి, చూడండి ఎలా తీసుకుంటుందో. 25 ఇవ్వండి, చూడండి. 75 ఇవ్వండి, చూడండి రేట్ ఎలా తీసుకుంటుందో. ఆటోమేటిక్ గా రేటు, డిస్కౌంట్ రెండు ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఓకే, సో ఈ విధంగా సెటప్ చేసాం. మళ్ళీ దానికి ఒకదాన్ని తీసేద్దాం. ఫ్రూట్, ఐఎస్, మ్యారీగోల్డ్, ఇంగో. ఇలా ఎంటర్ చేసుకోవాలి. పేమెంట్ టు కాంట్రాక్టర్స్. అవి మర్చెంట్స్ 5000.
receipt, on credits. So payment, traveling expense, 574. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టీఎఫ్ నెట్ ప్రాఫిట్ ఎంత 1000. స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్, రిపోర్ట్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, ఫ్రూట్. పర్చేజ్ డీటెయిల్స్, సేల్స్ డీటెయిల్స్, క్వాంటిటీ, రేట్, డిస్కౌంట్. ఇలా అండి. దీన్ని ప్రైజ్ లిస్ట్ అంటారు. దీన్ని మనం ప్రైజ్ లిస్ట్ అని చెప్తాం. ఇప్పుడు మీరు రీటైలర్స్ చేశారు, హోల్సేలర్స్ కూడా చేయొచ్చు. హోల్సేలర్స్ దీనికి ఒక సెటప్ చేసుకోవచ్చు. ఒకవేళ 55%, 10, 6%, 12, 60%. ఇలా దీనికి కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇలా హోల్సేలర్స్ కి, రీటైలర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి ఎవరికైనా ఇలా సెట్ చేయొచ్చు. సో దీన్ని మనం లైక్ ప్రైజ్ లిస్ట్ అంటారు. ఓకే. సో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్రైజ్ లిస్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఓకే.